నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని భారతీయులకు ఇండియన్ ఎంబసీ శుభవార్త చెప్పింది. అలాగే కొత్త రాయబారిగా పరిమితా త్రిపాఠి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత కువైట్లో ఉన్న భారతీయుల సమస్యలను తెలుసుకునేందుకు ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంది. గతంలో కూడా ఉంది. అలాగే కొత్తగా రాయబారిగా వచ్చిన పరిమితా త్రిపాఠి గారు కూడా ఈ యొక్క ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే కానీ మీరు నేరుగా అధికారులను కలిసి ఫిర్యాదు చేయవచ్చు అన్నమాట. అలాగే ఇండియన్ ఎంబసీ ఒక ప్రకటన విడుదల చేస్తూ కువైట్లోని ఇండియన్ ఎంబసీలో పెండింగ్లో ఉన్న ఏవైనా కౌన్సిలర్ సమస్యలు మరియు ఫిర్యాదుల కోసం రాయబారి కౌన్సిలర్ అధికారులతో కలిసి భారతీయ పౌరులను కలుస్తారు. పాల్గొనేవారు సంబంధిత పత్రాలను తీసుకురావాలని చెప్పేసి ఇండియన్ ఎంబసీ అధికారులు సూచించారు. అలాగే సోమవారం 29 డిసెంబర్ 2025 మధ్యాహ్నం 3 గంటలకు కువైట్లోని ఇండియన్ ఎంబసీలో అయితే ఈ యొక్క సమావేశం జరగనుంది. అలాగే భారత రాయబార కార్యాలయం డిప్లొమాటిక్ ఎన్క్లేవ్ అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ సాఫా కువైట్ సిటీలో అన్నమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దీనికి ముందస్తు అపాయింట్మెంట్ ఏం అవసరం లేదు. 3 గంటలకు ఓపెన్ హౌస్ కార్యక్రమం మొదలవుతుందంటే మీరు 2 గంటలకు ఇండియన్ ఎంబసీకి చేరుకొని మీకు కువైట్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో దానికి సంబంధించిన పత్రాలు తీసుకొని మీరు ఇండియన్ ఎంబసీకి వెళితే కొత్తగా వచ్చిన మన ఎంబసీ అధికారి పరిమితా త్రిపాఠి గారు నేరుగా మిమ్మల్ని కలిసి మీ యొక్క సమస్యల గురించి ఆమె ఫిర్యాదులు స్వీకరించి వాటిని సకాలంలో పరిష్కరిస్తామని చెప్పేసి ఇండియన్ ఎంబసీ అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. మీకు కువైట్లో ఏవైనా సమస్యలు ఉంటే కానీ జీతాలు ఇవ్వకపోయినా కానీ రకరకాల సమస్యలు ఉంటాయి కదా భారతీయులకు. ఆ యొక్క భారతీయుల కోసం మేము ఈ యొక్క ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నట్లు ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.